ఈ సోలార్ టెండర్ల స్కామ్ ఏంది, అసలు సోలార్ పవర్ స్కామ్ ఏందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టింది, అంటే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తు తయారు కావడం. ఎందుకు పెట్టినారు? మన సింగరేణి వాడే కరెంటు గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటే ధర ఎక్కువైతుంది, మనకు చాలా ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, అయిపోయిన ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, మట్టితో నింపినాం కదా, ల్యాండ్ ఉంది కదా, దాని మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే మన కరెంటు మనకు వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత మన సింగరేణి ఎంతైతే కరెంటు వాడతామో అంతమంది మనం పెట్టేసినాం, అయిపోయిందిగా. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు కమిషన్లకు అలవాటు పడి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మీరు సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టినా మేం పీపీఏ చెయ్యం, మీ దగ్గర కరెంటు కొనం, మా కరెంటు తీసుకోము అని. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ట్రాన్స్కో, జెన్కో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మేము సోలార్ పవర్ కొనముగాక కొనమని కొత్త సర్క్యులర్ ఇచ్చింది. ఇచ్చినాక కూడా మన సింగరేణి సీఎండి, మన సింగరేణి మంత్రి గారు టెండర్లు పిలిచిండ్రు. ఒకటేమో 67 మెగావాట్ల టెండర్, ఇంకొకటేమో 107 మెగావాట్ల సోలార్ పవర్ పెడతామని టెండర్ ఇచ్చిండ్రు. ఈ టెండర్లు పిలిస్తే జనరల్ గా బయట సోలార్ పవర్ తయారు చేయాలంటే మీరు గూగుల్లో పోయి హెచ్పిసిఎల్ కొట్టినా, ఎన్టీపీసీ కొట్టినా, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థది కొట్టినా 1 మెగావాట్ సోలార్ పవర్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 3 కోట్ల రూపాయలు అయింది అనేది చెప్తారు. ఒక 3 కోట్లకు ఒక మెగావాట్ సోలార్ పవర్ తయారవుతుంది. కానీ వీళ్ళు పెట్టిన టెండర్లు ఎట్లా అంటే, వేరే వాళ్ళు ఎవరు టెండర్లలో పాల్గొనకుండా నియమ నిబంధనలు మార్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఉత్పత్తిదారులే టెండర్లో పాల్గొనాలని పెడితే 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ కరెంటు తయారు చేసే విధంగా టెండర్ను కట్టబెట్టిండ్రు. వాస్తవానికి 3 కోట్లకే 1 మెగావాట్ తయారవుతుంది, కానీ 7 కోట్లు అంటే 1 మెగావాట్కు 4 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చింది. 67 మెగావాట్లు 4 కోట్లు అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్ కట్టబెట్టిండ్రు. అట్లే ఈ 107 మెగావాట్లు, ఈ 107 మెగావాట్లు కూడా 5 కోట్ల 4 లక్షలకు 1 మెగావాట్కు కట్టబెట్టిండ్రు. ఎన్టీపీసీలు మన పక్కనే రామగుండంలో ఉన్నారా, వాళ్ళు 1 మెగావాట్ కరెంటు సోలార్ పవర్ తయారు చేస్తే వాళ్ళకైన ఖర్చు 3 కోట్లు. మరి రోడ్డు యువతల సింగరేణి రోడ్ ఏమో 7 కోట్లు, 5 కోట్లు. అంటే ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తుండు? దీంట్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి పెద్ద పెద్ద సంస్థలకు కట్టబెట్టి ఇవాళ సింగరేణిని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ 67 మెగావాట్లు ఉంది. ఈ 67 మెగావాట్లది 2 ఏళ్ల కింద ఇచ్చిండు టెండర్, 2 ఇయర్స్ అయింది. ఏడాది లోపల వాడు కట్టాలన్నారు, ఏడాది లోపల వాడు కట్టేసిండు, బిల్లు లేపేసిండు. మరి కరెంట్ ఏడికి పోవాలి? గవర్నమెంట్ మేము తీసుకోమన్నది, ఉట్టిగా కట్టి పెట్టిండ్రు. ఆ కరెంట్ ఇవాళ ఎవరు వాడని పరిస్థితి. దాని మీద సింగరేణికి రూపాయి ఆదాయం కూడా వస్తలేదు. ఇప్పటిదాకా సింక్రనైజ్ కూడా చేయలే. అంటే 480 కోట్లతో కట్టిన 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఇవాళ నిరుపయోగంగా మారిపోయింది. అంటే ఈ 480 కోట్లు సింగరేణి మీద భారం పడ్డట్టా కాదా? ఒకవైపు పైసలు లేవు సింగరేణిలా, అప్పులు తెచ్చి ఈ ప్లాంట్లు పెట్టిండ్రు. ఎందుకు పెట్టినట్టు? కమిషన్లు కొట్టనీకి. 3 కోట్లకు 1 మెగావాట్ రావాల్సిన కరెంటు 7 కోట్లకు 1 మెగావాట్కు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కట్టబెట్టిండ్రు, పైసలు దొబ్బిండ్రు. ఇవాళ 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిరుపయోగంగా మూలకు పడి ఉన్నది. అంటే 480 కోట్ల డబ్బు వృధా అయినట్టా కాదా? ఎవరికి నష్టం ఇది? మా కార్మికులకు నష్టం, మా సింగరేణి సంస్థకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. అట్లే 107 మెగావాట్లు, ఈ 107 మెగావాట్లది కూడా 540 కోట్ల రూపాయలతో ఈ టెండర్ పిలిచిండ్రు. మరి సంవత్సరం అయిపోయింది, 1 ఏడాది లోపనే కరెంటు ఉత్పత్తి కావాలి. ఇవాళ దానికి కూడా సింక్రనైజ్ లేదు, పీపీఏ లేదు. 504 కోట్లతో కట్టిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఇవాళ మూలకు పడి ఉన్నది. అది కూడా 5 రూపాయలు 4 పైసలకు ఇచ్చిండ్రు. లోకం మొత్తం 3 రూపాయలకు ఉంటే వీళ్ళు 5 రూపాయలకు
5 కోట్లకు ఒక మెగావాట్ గాడికి కట్టబెట్టి ఈ రాష్ట్రానికి ఈ సింగరేణికి నష్టం చేసింది. దీని మీద మాట్లాడమంటే ఈ స్కామ్ మేము బయట పెడితే సింగరేణులు సపోర్ట్ చేస్తలేరు. ఎన్నిసార్లు మాట్లాడినా దొరికిపోయిన దొంగలు కనుక తేలుగుట్టిన దొంగల లెక్క సపోర్ట్ చేయకుండా కూర్చుంటున్నారు. చెప్పాలి కదా మరి. 2 ఏళ్లైనా ఈ 67 మెగావాట్ల కరెంటు ఎందుకు పీపీఏ కాలేదు, ఎందుకు సింక్రనైజ్ కాలేదు, ఎందుకు మీరు 480 కోట్లు ఖర్చు పెట్టి దాని మూలకు పడేసినరో ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పొద్దా? ఇవాళ అదే విధంగా 540 కోట్లతో 107 మెగావాట్లు పెడితే అది కూడా మూలకు పడి ఉన్నది. ఇవాళ సింక్రనైజ్ లేదు, పీపీఏ లేదు, ఆ కరెంట్ ఎవడు కొనడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడ్డది. సింగరేణి పనేంది, మీరు చేస్తున్న పనేంది? అరే ఒక బొగ్గుబాయి ఓపెన్ చేయి, ఇంకొక పెద్ద కోల్ ఇండియాను పట్టుకొని ఇంకొక మైన్ తీసుకురా వేరే రాష్ట్రంలా, బొగ్గు ఉత్పత్తి పెంచు, కొత్తగా మైన్లు ఓపెన్ చేయి. ఎందుకంటే ఆడ పైసలు రావు, ఈడ కమిషన్లు వస్తాయి. ఈ సింగరేణిలో ఈ సోలార్ పవర్ స్కామ్ ఇది. అంటే మీరు చూడండి, అక్కడ 480 కోట్లు, ఇక్కడ 540 కోట్లు, 1000 కోట్ల రూపాయలు పోయినాయా? 1000 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును తీసుకుపోయి సోలార్ పవర్ ప్లాంట్ల మీద పెడితే ఇవాళ అప్పుల్లో పోకపోతే ఏమైతుంది, ఓడీలకు పోకపోతే ఏమైతుంది? ఫిక్స్డ్ డిపాజిట్లు కరగబెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు పైసలు చెల్లించిండ్రు, కమిషన్లు దొబ్బిండ్రు, సింగరేణి అప్పుల్లో నూకిండ్రు. ఇది కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, నేను ఇందాక చెప్పింది, ట్రాన్స్కో రెగ్యులేషన్ మార్చింది. కూర్చో బిడ్డ, మంచి కూర్చో, కుర్చీలో కూర్చో, కూర్చోరా మంచి కూర్చో. ఎందుకు నిలబడతావు? 18 ఫిబ్రవరి 2024, 18 ఫిబ్రవరి 2024 నాడు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మేము పీపీఏ చెయ్యం, మేము సోలార్ పవర్ కొనము అని స్పష్టంగా ట్రాన్స్కో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో చెప్పినాక కూడా వీళ్ళు సోలార్ ప్లాంట్లు పెట్టిండ్రు, కమిషన్లు దొబ్బిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఇలా వృధా చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఇలా కార్మికులు అర్థం చేస్తారు. అంటే ప్రభుత్వానికి తెలియదని కాదు, నడిమిట్లకు పోయినాక ఇప్పుడు కరెంట్ వాళ్ళు కొంటలేరని కాదు, కరెంట్ వాళ్ళు ముందే చెప్పిండ్రు, అరే మీరు పెట్టకుండ్రి, మీకు సరిపోయేంత మందం మీరు కరెంట్ చేసుకున్నారు, మీ సోలార్ పవర్ ప్లాంట్లతో మేము పీపీఏ చేసుకోము, మేము కరెంటు కొనముగాక కొనమని చెప్పినాక కూడా 1000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి డబ్బును ఆగం చేసినటువంటి పరిస్థితిని కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నెక్స్ట్, జైపూర్ పవర్ స్కామ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. సరే, మీకు తెలుసు జైపూర్ లో కూడా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టింది సింగరేణి. 800 मेगावाट का एक प्लांट लगाया సింగరేణి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక పవర్ ప్లాంట్ పెట్టాం 800 మెగావాట్లని స్టార్ట్ చేసింది. సరే, ఎప్పుడైనా ఒక పవర్ ప్లాంట్ పెడితే ఆ తయారైన కరెంటు, ఉత్పత్తి అయిన కరెంటు ఎవరు కొంటారు అనేది పీపీఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం. మరి వీళ్ళు జైపూర్లో 800 మెగావాట్ల ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ జరగలే. డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అగ్రి కాలే, అంటే దానికి ఆమోదం చెప్పలే. డిపిఆర్ కు ఆమోదం లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు, కానీ టెండర్లు పిలిచేసిండ్రు. టెండర్లు పిలిచిండ్రు, వాళ్ళు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు. సంవత్సరంన్నర అయింది. ఏడాదిని అర్థమైనా ఇంతవరకు డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, ఏ విద్యుత్ సంస్థతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కరెంటు తయారైతే నేను కొంటాను ఎవడో చెప్పాలి కదనే. ఎవడన్నా కొనేది ఉంటేనే బ్యాంకులు అప్పిస్తాయి, బ్యాంక్ అప్పిస్తేనే నువ్వు పవర్ ప్లాంట్ కడతావు. మరి పీపీఏ లేదు, డిపిఆర్ ఆమోదం లేదు, టెండర్ పిలిచిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేక నడిమిట్లా ఆగిపోయింది. జైపూర్కు పోయిందిగా, రాజస్థాన్ రాష్ట్రానికి పోయింది. 76-24 అని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసిండ్రు. 76 తెలంగాణ, 24 రాజస్థాన్ ప్రభుత్వం. 76 తెలంగాణ అంటే 76 సింగరేణి, 24 రాజస్థాన్ ప్రభుత్వం. మరి ఆ రాజస్థాన్ ప్రభుత్వం 24% అంటే 24% పెట్టుబడి పెట్టాలన్నా వద్దా?
వాళ్ళెంత తెలివి కల్లోళ్ళు జైపూర్లో అంటే రాజస్థాన్ గవర్నమెంట్ మేము వాళ్ళు తెలివి కల్లోళ్ళు కాదు, మనోళ్ళ కమిషన్ల ఆశ. రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మా 24% వాటా కింద పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల ఆ ఎడార్ల మీకు 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి జాగా ఇస్తాము. సింగరేణోడట పోయి పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్లో 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెడతాడట. సింగరేణి పనేంది, నువ్వుగా పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు, ఎవరి కోసం పెడుతున్నావు అంటే ఇంతకుముందు చూసింది కదా, 3 కోట్ల రూపాయలకు మెగావాట్లు 7 కోట్లకు తీసుకుపోయినరు. మళ్ళీ ఆడ కూడా 1400 మెగావాట్లు పెట్టాలి, కమిషన్లు దొబ్బాలి, సింగరేణిని ముంచాలి. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ, నువ్వుగా జైసల్మీర్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు. రాజస్థాన్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు 76-24. ఇంకా వీళ్ళు సింగరేణి అధికారులను కొంతమందిని తీసుకుపోయి జైపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు. ఆ ఆఫీస్ ఏం పని చేస్తుందంటే సోలార్ టెండర్లకు ఆ జైసల్మీర్లా టెండర్లు ఎట్లా పిలవాలి, ఆ జాగకు కంపౌండ్ వాళ్ళు ఎట్లా పెట్టాలి, ఆ ఎడార్లో పాకిస్తాన్ బార్డర్లో పోయి పనిచేస్తున్నారు మనోళ్ళు. ఇది వీళ్ళ నిర్వాహకం. అవసరమా మనకు? నిజంగా భూమి బనికొచ్చేది ఉంటే, అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునేది ఉంటే, ఆ కరెంటు డిమాండ్ ఉంటే రాజస్థాన్ గవర్నమెంట్ కూడా పెట్టుకుంటాడు కదా. నువ్వు బకరగానికి దొరికినవని నిన్ను తీసుకుపోయి ఆడ అప్పచెప్తాడు. అంటే వీళ్ళకు గైర్ జిమ్మేదార్, వీళ్ళకి సింగరేణి ఉంటేంది పీక్తేంది. ఇల్లు ఏదో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు మళ్ళీ గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఉన్న కాడికి సింగరేణిని ఆగం పట్టించే కార్యక్రమం. నేను అంటున్నా, ఇప్పుడు ఏడాదిని అర్థమైన జైపూర్ పవర్ ప్లాంట్ కు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ కు ఆమోదం చెప్పలేదు? ఏడాదిని అర్థమైన జైపూర్ పవర్ ప్లాంట్ కు పీపీఏ ఎందుకు కాలేదో సమాధానం చెప్పండి. మరి రాజస్థాన్ వాడు కొంటాడా మీ కరెంటు? కొనుక్కోమని. నువ్వు ఏ ధరకిస్తావో ఆ ధరకు రాజస్థాన్ వాడు కొంటాడా? కొంటే పీపీఏ చేయమని. రాజస్థాన్ కొన్నది, తెలంగాణ కొన్నది. రాజస్థాన్ వాళ్ళ 24% పైసలు పెట్టరు. నువ్వు పోయి జైసల్మీర్లో జాగ తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్లకు టెండర్లు పెట్టి కమిషన్ కొడతావు. అంటే కార్మికులు బట్టి చూస్తూ ఊరుకోవాలా? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కనుకనే ఈ రోజు ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. ఒక మాట ఉంటది, మేధావులు మౌనం వహిస్తే అది దేశానికి ప్రపంచానికి అరిష్టము అంటారు. తెలిసిన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, రాష్ట్రం తెచ్చినటువంటి వాళ్ళగా మేము మౌనంగా ఉండాలనా? ఈరోజు మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు. ఎన్ని కేసులు పెడుతున్నారు? కేసీఆర్ గారి మీద కేసులు, కేటీఆర్ గారి మీద కేసులు, నా మీద కేసులు, మా తమ్ముడు కౌశిక్ రెడ్డి మీద కేసులు, ఎర్రోళ్ళ సీన్ మీద కేసులు. అడుగడుగున ఈరోజు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అలా ఉద్యమాలు చేసిన వాళ్ళం కేసులకు భయపడతామా మనం? రైలు రోకోలు చేసి జైళ్లకు పోయి ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అక్రమ కేసులకు, నీ తాటాకు చప్పులకు భయపడదు కాక భయపడదు, పోరాటనే ఉంటది. ఇవాళ ఈ జైపూర్ పవర్ స్కామ్ మీద సమాధానం చెప్పానండి బట్టి విక్రమార్కన్. సప్పుడు చేస్తలేడు. నేను నేరుగా చెప్తున్నాను, జైపూర్తో అంటే రాజస్థాన్ గవర్నమెంట్ తో జేవీ చేసుకున్నావా లేదా? డిపిఆర్ అప్రూవల్ లేకుండా, పీపీఏ లేకుండా ఎందుకు టెండర్లు పిలిచినావో సమాధానం చెప్పు. యాక్చువల్గా ఇది ఎట్లుంటదంటే, థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ గా 1 సంవత్సరం లేట్ అయితే 700 కోట్లు లాస్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్ఆర్ మారడం కావచ్చు, ధరల పెరుగుదల వల్ల 1 ఏడాది లేట్ అయితే 700 కోట్ల రూపాయల భారం సింగరేణి మీద, ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థ మీద పడుతుంది. నువ్వు ఇప్పుడు ఏడాది అర్థమైంది స్టార్ట్ చేసి. సింగరేణి పైసలు తీసుకుపోయినావు, 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టినావు, సింగరేణి లాస్ట్లకు పోయింది. నీకు అప్పు పుట్టలే, నీ దగ్గర సిలక్ లేదు. మరి ఎందుకు నువ్వు సింగరేణి పైసలతో అది కట్టినవు? ఎందుకు ఆ రాజస్థాన్తో అగ్రిమెంట్ చేసుకున్నావు? ఇంకా నీ దగ్గర పైసలే లేవు. 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు టెండర్లు పిలిచి
ఆ పాకిస్తాన్ బార్డర్ లో సోలార్ పవర్ కట్టట, మరి అది ఎవడు కొనాలి? అది కూడా వాడు కొనడట రాజస్థాన్ వాడు, మళ్ళీ మనమే అమ్ముకోవాలన్నట. అంటే కొనని కరెంటుకు, అమ్ముడు అని కరెంటుకు ఆడ పాకిస్తాన్ లో పోయి సింగరేణి వాడు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టారట. ఎవరిని ఉద్ధరించడానికి? సింగరేణిని ముంచడానికా, ఉద్ధరించడానికా? కార్మికులు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను నేను, మన సింగరేణిలో పెట్టిన 67 మెగావాట్లు 2 ఏళ్లకెళ్ళి పడే ఉన్నది. 107 మెగావాట్లది కట్టి మూలకు పడి ఉన్నది. ఇది దీనికే దిక్కు లేదు. 1400 మెగావాట్లు రాజస్థాన్లో కట్టారట. ఇంకా దయచేసి కార్మికులు ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అసలు ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఎన్ని, అదేందో పంపుడు స్టోరేజ్ పెట్టమని ఒకటి, దవాఖాన పెడతాం హైదరాబాద్ లో ఒకటి పెద్దది, కార్మికుల కోసం కమిషన్ల కోసం దవాఖాన పెడతారట, పంపుడు స్టోరేజ్ సిస్టమ్ పెడతారట. ఎన్ని ఒకటి కాదు వీళ్ళ ఆలోచనలు. దొరికితే చాలు కమిషన్లు ఏడ దొరికితే అది పెట్టాలి. అది సింగరేణికి అవసరమా? రేపు సింగరేణికి లాభాలు వస్తాయా? దీనివల్ల నష్టమా లాభమా ఆలోచించేదే లేకుండా పోయింది. అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కమిషన్ల కోసం అడ్డగోలు కార్యక్రమాలు చేయడం జరిగింది.